స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా దర్శక దిగ్గజాలను సత్కరించింది ఈటీవీ. ఈ సందర్భంగా దర్శకుడు, నటుడు భారతీ రాజాను ప్రత్యేకంగా సన్మానించింది. తాను ఎదిగిన తీరును, అనుభవాలను, తన ప్రస్థానానికి దోహదం చేసిన వారిని వేదికపై నుంచి భావోద్వేగంతో స్మరించుకున్నారు భారతీ రాజా. అప్పటి అపూర్వ ఘట్టం మీకోసం. చేతిలో మామూలు పాత్ర కూడా ఆర్తిని, ఆర్ద్రతను నింపుకొని చిరకీర్తిని ఆర్జించే సమున్నత పాత్రగా మారిపోతుంది. ఆయన చూపు సోకితే గులకరాళ్లు కూడా గులాబీ రేకులై పరిమళాలు వెదజల్లుతాయి. ఆయన గుండెసెవ్వడి వింటే మామూలు మాటలు కూడా పాటల పూలతోటలై, కలల కెరటాలై ప్రవహిస్తాయి. ఆయన చిత్రాన్ని రూపొందిస్తే గొంగళి పురుగులు కూడా రంగురంగుల సీతాకోక చిలకలై విహరిస్తాయి. ఇప్పుడు ఈ స్వరాభిషేకం వేదికపై మనందరి ప్రేమాభిషేకాన్ని అందుకోనున్నారు దర్శక దిగ్గంతి. ఈయన పేరు చెబితే ఏ లోకాన ఉన్న పుల్లయ్య గారు, పుట్టన్నగారులు వంటి మేటి దర్శకులు గర్వంతో ఉప్పొంగిపోతారు. ఈ లోకాన్న ఉన్న భాగ్యరాజా వంటి దర్శకులు శిరస్సు వంచి నమస్కరిస్తారు. ఈయన తీసినటువంటి చిత్రాల సంఖ్య 3 పదుల పైబాటే. వాటిలో 6 చిత్రాలకు జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు. మరెన్నో బహుమతుల్ని సొంతం చేసుకున్నారు. ఇంతకు వీరు ఎవరు? ఇంకెవరండి, ఆయనే పల్లెసీమల know how to, because when people excited in emotions, very difficult to get words in that position. Apart from that, I am basically very remote village. I didn't study anything. அப்புறம் இவங்களோட பழகின பின்னாடி தான் கொஞ்சம் இங்கிலீஷாக பேச பழகினேன். But when I express feeling, I have to express my own language. Then only it will be truthful. నా వయస్సు తెలియజేయడం నాకు ఇష్టం లేదు. நான் சொல்ல விரும்பல. I'm still young in my నేను హార్దికంగా, మానసికంగా యువకుణ్ణే. చాలా సంవత్సరాలుగా నేను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ బ్లడీ ఫెలో బాలు నన్ను భావావేశంతో కన్నీళ్లు పెట్టించాడు. ఇవాళ కళాకారులు చాలా సున్నిత మనస్కులు, సులభంగా అనుభూతులకు లోనవుతారు. బాలు ఫ్లాష్ బ్యాక్ లో విషయాలన్నీ చెప్పినప్పుడు నాకు గుండె గొంతుకులో అడ్డుపడింది. నన్ను మాట్లాడమంటారని, మాట్లాడగలనని అనుకోలేదు. రామోజీరావు గారికి కృతజ్ఞతలు. మేము తమిళులం దురదృష్టవంతులం సార్. మీలాంటి వ్యక్తి మాకు తమిళనాడులో లేకపోవడం దౌర్భాగ్యం. నాకు గనక అవకాశం వస్తే రామోజీరావు గారిని కిడ్నాప్ చేసి ఇలాంటి అద్భుతమైన సినిమా నగరాన్ని అక్కడ ఆయన చేత నిర్మింపజేసి తర్వాత వదిలిపెడతాను. తమిళనాడు ఇలాంటి గొప్ప నిర్మాణం చేయడంలో విఫలమైంది. నేను హాలీవుడ్లో చాలా స్టూడియోలు చూసి విస్తుపోయి మనం ఎప్పటికీ ఆ స్థాయికి చేరగలం అని అనుకుంటున్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ చూసి హాలీవుడ్ ఈ స్థాయికి ఎప్పుడు వస్తుంది అన్న అభిప్రాయం కలిగింది. ఇంత చోటు ఎలా సంపాదించారో, ఈ స్టూడియో ఎలా కట్టారో. సార్, మీ హృదయంలో ఒక కళాకారుడు కొలువై ఉన్నాడు. మీది చాలా పెద్ద మనసు. మీ ఫిల్మ్ సిటీ కంటే కూడా విశాలమైంది. మాకు ఈర్ష్య,
మీలాంటి ఓ వ్యక్తి మాకు లేడీ అని. We are so sad. సార్, I'm sorry. యథార్థం చెబుతున్నాను. Really, I'm telling. కళా ప్రయోజనాన్ని ఆశించి కానివ్వండి, లేక వ్యాపారార్థం కానివ్వండి, మీరు వేసే ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్కు కానుకలు కావచ్చేమో కానీ మీరే ఒక అద్భుతమైన కానుక రాష్ట్రానికి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వేసే ప్రతి అడుగులో, ప్రతి మారుమూల అందమే. కార్యక్రమమే చూడండి, అందంగా, ఆహ్లాదంగా, నిబద్ధతతో చేశారు. దేవుడు ఎవరికి అర్హత ఉందో వారినే ఎంపిక చేసుకుంటాడు కొన్ని మంచి పనులు చేయడానికి. ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడండి. తమిళంలో అయితే ఇంకా అందంగా చెప్పగలమేమో. నాకు తెలిసిన ఆంగ్లంలో అస్తవ్యస్తంగా మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఈ మహానుభావుల సరసన నాకు స్థానం ఇచ్చారు. నాకు ఆ అర్హత ఉందో లేదో తెలియదు. శంకరాభరణం చూసి విశ్వనాథ్ గారితో మేమందరము దర్శకులమని టైటిల్ కార్డు వేసుకునే సాహసం చేయలేము సార్ అన్నాను. నేను ఇళయరాజా ఆయన కాళ్ళ మీద పడ్డాం. నమ్మండి, బాపు గారు గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన సినిమాలో ఒక్కొక్క ఫ్రేము ఒక కళాఖండం. ஒவ்வொரு ஃப்ரேமும் பெயிண்டிங் மாதிரி. என் காலத்தில் ஐ ஸ்டடிட் லாட் ஃப்ரம் தட் பாபு బాలచందర్ సినిమా భీష్మ పితామహుడు. అంతులేని కథ చూసి ఆయనకు ఉత్తరం రాశాను. ఆయన్ను చూస్తానని గాని మాట్లాడతానని గాని కూడా అనుకోలేదు. అలాంటి వ్యక్తి ఈవేళ సినిమా పరిశ్రమలో నాకు అత్యంత సన్నిహితుడైనాడు. ఇది దేవుడిచ్చిన వరం నాకు. ఈ ముగ్గురి సరసన నన్ను మీరు కూర్చోపెట్టడం మా అమ్మా నాన్న చేసుకున్న పుణ్యం. థ్యాంక్స్ రా బాలు. நீங்க சூஸ் பண்ணி எனக்கு இவ்வளவு பெரிய முகடத்தை 6 జనాధిపతి విడుదల, 4 జాతీయ పురస్కారాలు, 4 తమిళనాడు ప్రభుత్వ పురస్కారాలు, ఇంకా ఎన్నో అవార్డులు పొందాను. కానీ ఈ ముగ్గురి సరసన నేను కూర్చోవడం అనేది నా జీవితంలో నేను పొందిన అత్యున్నతమైన గౌరవం. మితిమీరిన సంతోషం భరించలేకపోతున్నాను. వీడు హీరోగా నేను మొదటి సినిమా తీయాలనుకున్నా. తమిళంలో వీడి కూతురి పేరుతోనే పల్లవి ప్రొడక్షన్స్ ప్రారంభించాను. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత నా మొట్టమొదటి సినిమా ముహూర్తం, ఇళయరాజా సంగీతం, వీడు పాడాలి. ఆ రోజే వీడి గొంతు పోయింది. పూజ రోజే నాకు వీడు షాక్ ఇచ్చాడు. అప్పుడు నాకు మలేషియా వాసుదేవన్ వీడు పరిచయం చేసి అతని చేత ఆ పాట పాడించాడు. విశ్వనాథ్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు అసిస్టెంట్ చేద్దామని. తెలుగులే పేసి ఆయన చాలా మృదువుగా సమయం వచ్చినప్పుడు తప్పక చేర్చుకుంటాను. తర్వాత పుట్టన్న దగ్గర చేర్చాడు. నా జీవితంలో ఎన్నో సందర్భాలు, సంఘటనలు ఈ రోజు మాత్రం నా ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోను బాలు. భావావేశంలో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి. ఇవాళ కళాకారుడి కన్నా కళకు పట్టం కట్టబడింది ఇక్కడ.